अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మన దివ్య ప్రియతమని కృపా కటాక్షం వలన గత కొన్ని నెలలుగా ఆయన జీవిత చరిత్ర అయినటువంటి మెహర్ ప్రభు చరిత్రను చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ద్వితీయ భాగంలోకి ప్రవేశించాం. కథాంశం 1923వ సంవత్సరము బాబా బొంబాయిలోని మంజిలిమీం అనే ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. ఉపాసన యొక్క జీవిత చరిత్రను గుజరాతీ భాషలోను ఉర్దూ భాషలోను వ్రాయించారు బాబా మంజిలిమీమిలో ఉన్నటువంటి శిష్యులతో. అవి పుస్తక రూపంలో అవి బయటకు విడుదల అవ్వడము అందరి చేతుల్లోనూ పడడం జరిగింది. ఇది వచ్చిన తరువాత ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యక్తుల పట్ల విమర్శనలు బాగా పెరిగినాయి. అంటే బహుశా ఆ కారణంతో బాబా అవి ప్రచురించి ఉండొచ్చు కూడా. ఉపాసని మహారాజ్ మీద, హజరత్ బాబాజాన్ మీద, మేహర్ బాబా మీద కూడా అనేకమైనటువంటి విమర్శాత్మకమైనటువంటి వ్యాసాలు దినపత్రికల్లో ప్రచురితమవుతూ ఉండేవి. వీళ్ళంతా పిచ్చివాళ్ళు, వాళ్ళు నమ్మిందే సత్యమని అనుకుంటూ ఉన్నారు, వీళ్లకు ఒక రకమైన మానసిక రోగము ఉంది అని పత్రికల్లో వస్తూ ఉండేవి. ఇవన్నీ బాబా దగ్గరికి తెచ్చి చెప్తూ ఉండేవారు మండలి వాళ్ళు. పొరపాటును కూడా దీనిని పరిగణనలోనికి తీసుకోవద్దు బాబా చెప్పారు. ముఖ్యంగా మేధావులైన గని వీళ్ళకి చెప్పేవారు, పొరపాటు ఎడిటర్కు వివరణలు ఇవ్వడము, దీని గురించి సంజాయిషీ ఇవ్వడము ఇవి చెయ్యవద్దు, నా పనిలో భాగమే ఇది అని బాబా తరచు చెప్తూ ఉండేవారు మండలి వాళ్ళని కూర్చుండబెట్టి. అక్కడికి దగ్గరలోనే ఒక సినిమా హాల్ కూడా ఉండేది మంజిలిమీముకు దగ్గరలో. తరచూ బాబా సినిమాకి వెళదాం రండి అని తన శిష్యులను వెంటబెట్టుకొని ఆ సినిమా హాల్లోకి వెళ్ళేవాడు. అందరూ సీట్లు కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయ్యాక పదండి పోదాం, నా పని అయిపోయింది అనేవాడు ప్రభు. అందరూ షూరుమని అయ్యో సినిమా చూద్దాం అనుకుంటూ ఉంటే ఇలా లేచిపోతూ ఉన్నాడు ఈయన అని వాళ్ళు కొంచెం నొచ్చుకునేవారు. కానీ విధేయత ప్రకారం బాబా కూడా వెళ్ళిపోతూ ఉండేవారు. ఒక్కసారి మాత్రం వినోదాత్మకమైనటువంటి ఒక కామెడీ, బహుశా చార్లీ చాప్లిన్ లాంటి సినిమా అనుకుందాం, అది చివరి వరకు బాబా ఒకరోజు చూశారు. ఆశ్చర్యపోయారు, ఏమైంది ఈవేళ ప్రభువుకి ఇంత పూర్తిగా చూశారే అనుకున్నారు. అయినప్పటికీ ఆయన కార్యక్రమానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తూ ఉండేవారు. ఒకసారి లోనావాలా సొంత ఊరైనటువంటి ఘని, బాబా ఫలానా పని ఉంది, మా ఊరు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేస్తాను అన్నాడు. సరే వెళ్ళు అన్నారు. కానీ వాడు చెప్పిన సమయానికి ఒక 10 నిమిషాలు పావు గంట ఆలస్యంగా వచ్చాడు. బాబా ఏమన్నారు, వాడిని ముందు నాకు రిపోర్ట్ అవ్వాల్సిందే, ఎవడు లేటుగా వచ్చినా అని ముందే చెప్పాడు. లేటుగా వచ్చాడు కాబట్టి బాబా వాడి బట్టలన్నీ తీసేసి ఒక చెడ్డీ వేసుకొని అక్కడ ముందు ఉన్నటువంటి ఒక ఫౌంటైన్ ఉంది, ఆ ఫౌంటైన్లో ఒంటికాలి మీద నిలబడమన్నారు. అది చలికాలం. నిలబడ్డాడు వాడు. సరేలే నా మిత్రుడు ఏదో తమాషా చేస్తున్నాడు అనుకుని నిలబడ్డాడు. వెనక నుంచి బకెట్లతో చల్లటి నీళ్లు తెచ్చి మిగిలిన మండలి వాళ్ళు పోచారు వాడి మీద. అప్పుడు గట్టిగా మొరబెట్టుకున్నాడు, మిత్రమా నేను ఎంతైనా నీకు చిన్ననాటి స్నేహితుడిని కదా, నా మీద జాలి చూపించవయ్యా అనగానే బాబా వచ్చి ఆలింగనం చేసుకొని నిన్ను క్షమించాను పో అన్నారు. బాబా తరచూ వివరణ ఇచ్చేవారు. నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను అనుకుందాం, అది 100కి 100 పాళ్ళు పాటించాలి. కానీ దానికి విరుద్ధంగా మరొక ఆజ్ఞ ఆ తర్వాత ఇచ్చాననుకో, ఏది పాటించాలి? దానికి బాబా వివరణ ఇస్తూ మొట్టమొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్నే మీరు పాటించాలి. సవరణ చేసిన ఆజ్ఞను నేను మళ్ళీ దాన్ని వివరించి చెప్పే వరకు మొట్టమొదటి ఆజ్ఞనే పాటించాలి. ఉదాహరణకు బాబా ఏం చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళినా నా కూడా మీరందరూ వచ్చేయాలి. మంజిల్ నుంచి బయటకు వెళ్ళానుకో అందరూ నా కూడా రావాలి అని చెప్పారు. సరే ఒకనాడు ఉన్నట్టుండి నేను ఇప్పుడు సకోరి వెళ్ళిపోతున్నాను అర్ధంతరంగా అని బాబా వెళ్ళిపోతూ ఉంటే అందరూ వచ్చేస్తూ ఉన్నారు. కొండి లోపలికి మీరు ఎవరు రావద్దు, నేను ఒక్కడనే వెళతాను అన్నారు బాబా అని వెళ్ళిపోతూ ఉన్నారు. అయినా వీళ్ళు బాబా కూడానే కొనసాగారు. అప్పుడు బాబా శబాష్
అది నేను కోరుకునేది. ఎందుకని 2 ఆజ్ఞలు, మొట్టమొదటి నా కూడా రమ్మన్నాను, రెండవ ఆజ్ఞ నేను ఒక్కడినే వెళతాను, మీరు రావద్దు అన్నాను. అయినప్పటికీ మీరు మొట్టమొదటి ఆజ్ఞను గుర్తుపెట్టుకొని నా కూడా వచ్చినందుకు చాలా సంతోషం, పదండి అందరూ కలిసి మళ్ళీ మంగిల్లోకి వెళ్ళిపోదాం అన్నాడు. అలా ఉంటూ ఉండేది ఆయన కార్య విధానము. ఈ మధ్యనే డాక్టర్ విలియం డాంకిన్ రాసినటువంటి డాంకిన్ డైరీస్ పుస్తకంలో మంజిలీమీము గురించి లార్డ్ మెహర్లో లేనటువంటి కొన్ని వివరాలు కూడా వచ్చినాయి. అవి కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవడం ఉచితం. 1938, 39, 40 సంవత్సరాల్లో డాక్టర్ డాంకిన్ బాబా యొక్క సన్నిధానంలో ఉండడానికి వచ్చాడు. ఈ మంజిలీమీము వృత్తాంతం 22, 23లో. అందుకని మండలి వాళ్ళను తరచూ అడుగుతుండేవాడు, ఏమిటయ్యా మంజిలీమీమని. ముఖ్యంగా గని ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. దానిలో ఇలా చెప్పాడట, మేమందరం కూడా సూదితో వేలు మీద పడుచుకొని రక్తం వచ్చేలా చేసి ఆ రక్తంతో కాగితం మీద వ్రాసి బాబాకి చూపిస్తూ ఉండాలి తరచూ. ఏమిటిది? కామపరమైనటువంటి చర్యలలో మేము పాల్గొనము అని రాసి ఇవ్వాలి. అది ఒక్కొక్కసారి 2 రోజులకు 3 రోజులకు కూడా రాసి పట్టరమనేవాట బాబా. ఇలా సూదులతో పొడిచి ఆ రక్తంతో దాంతో రాసి చూపెడుతూ ఉండేవారు. అంటే ఎంత స్ట్రిక్ట్గా బాబా ఆ రోజుల్లో ఉండేవారు అన్నదానికి ఒక ఉదాహరణలుగా డాంకిన్ రాశాడు. అలాగే ఏకాంతవాసం అని మనం చదువుకుంటూ ఉంటాం. ఏమిటి చేస్తాడు బాబా ఏకాంతవాసంలో మన ఎవరికీ తెలియదు. కానీ ఆ రోజుల్లో తొలి సందర్భం అది. ఏకాంతవాసం జరుపుతున్న కొత్త అది. ఎందుకని మండలి వాడికి ఇంకా అనుభవం లేదు. ఒక మండలి వాడికి బాబా చెప్పారట, మంజిలీమీము ఉన్నప్పుడు నీవు బయట గుమ్మం దగ్గర కాపలా ఉండు, హరిహరాదులు వచ్చినా సరే లోపలికి ఎవడినీ పంపించకు, తలుపేసే అన్నారు. వాడు అలా 2-3 గంటలైంది ఉన్నాడు. ఈ లోపల వాడికి లఘుశంక వచ్చింది, పక్కన బాత్రూమ్కి వెళ్ళాడు. ఈలోగా గని వచ్చేశాడు. గని ఎక్కడికో బయటికి వెళ్ళాడు, తెలియని పాపం వాడికి వృత్తాంతం. తలుపు తీశాడు. తీయగానే ఎదురుగా బాబా ఉన్నాడు. తీక్షణంగా బాబా చూశారట. ఒక్క క్షణం వెంటనే బాబా వణికిపోయారట. మొత్తం ఉన్నది ఉన్నట్లుగా కదిలిపోయి చెమటలు కక్కి పాలిపోయినట్టు అయిపోయిందట. అలా 1 నిమిషం తర్వాత బాబా చాలా కోపంగా గట్టిగా, అప్పుడు ఇంకా మౌనం లేరు బాబా, గట్టిగా అరిచారట, ఎందుకు వచ్చావు, చస్తావు నువ్వు అని దగ్గరికి రమ్మన్నారు. బాబా నాకేం తెలియదు, మరి ఎవడూ చెప్పలేదా నీకు లోపలికి రాకూడదని అన్నాడు. ఎవడూ లేడు అన్నారు. అప్పుడు వాడిని పిలవమన్నారు. అప్పుడు బాబా కోపం తగ్గింది. బాబా అప్పుడు వివరణ ఇచ్చారు. నా ఏకాంతంలో నేను ఉండగా ఎవడైనా ప్రవేశిస్తే ఏమవుతుందో చెబుతాను వినండి అన్నాడు. నీవు తలుపు తీసిన క్షణం చనిపోయి ఉండాల్సింది, కానీ నేను విడుదల చేసిన మొత్తం శక్తిని నేనే మింగాను. అందుకని అంత కష్టాన్ని నేను అనుభవించాను ఆ క్షణంలో. 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారుకు అడ్డంగా ఒక చంటి పిల్లాడు పరిగెత్తుకొస్తే వాడు బ్రేక్ కొడితే ఏమవుతుంది కారుకి ఊహించండి. బండి నడిపేవాడికి తెలుస్తుంది. టైర్లు పోతాయి, బ్రేక్ పోతుంది, గేరు పోతుంది, అంతా సర్వనాశనం అయిపోతుంది. అంతటి ఉపద్రవం నా మీద వేసుకున్నాను నిన్ను బ్రతికించడానికి, లేకపోతే ఈ పాటికి నువ్వు పోయేవాడివి అన్నారు బాబా. అంటే మంజిలీమీము రోజుల్లోనే ఏకాంతవాసంలో తాను చేసేటువంటి కార్యక్రమం ఏమిటో వివరించి చెప్పాడు ప్రభు. ఈ విశ్వము యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఎంత ఆధ్యాత్మిక శక్తి అవసరమో దానిని అంతటినీ ఆయన విడుదల చేస్తూ ఉండేటువంటి కార్యక్రమం. అందుకనే ఆయన ఏకాంతవాసం చేసేటప్పుడు కొంతమందిని వలయంగా చుట్టూ సర్కిల్ గీసి కాపలా ఉంచేవారు. ఒక 100 మీటర్లు, 50 మీటర్లు ఆయన కార్యక్రమం యొక్క స్థాయిని బట్టి కాపలా పెట్టేవారు. ఎవ్వడూ రాకూడదు, చుట్టూ కర్రలు కూడా పట్టుకొని నిలబడమనేవారు బాబా. ఎందుకు? ఇది పరిస్థితి. ఇది ఇందులో లేదు, లార్డ్ మెహర్లో లేదు, డాంకిన్ డైరీస్లో ఈ వృత్తాంతాలు ఉన్నాయి. సరే, గుల్మాయి మనం చదువుకున్నాం పోయిన వారం. గుల్మాయి కొడుకైనటువంటి రుస్తంకు దౌలత్మాయి కూతురు అంటే మెహరా యొక్క అక్క అయినటువంటి ఫ్రీనీకి బాబా చేతుల మీదుగా వివాహ నిశ్చయతాంబూలాలు ఇవ్వడం జరిగింది అక్కడ. అందుచేత బాబా
నువ్వు అరంగాన్ని తప్పకుండా రావాలి కదా, అక్కడ ఆశ్రమానికి పెళ్ళికి కూడా రావాలి నువ్వు అని బాబా దగ్గర మాట తీసుకుంది. సరే చూద్దాంలే, నేనేం మాట ఇవ్వలేను అన్నారు బాబా. ఒక 15 రోజులు గడిచింది. బాబా మండలి వాళ్ళని సమావేశం పరిచారు. బహుశా నేను మంజలి మేము ఎత్తేసేటువంటి సమయం ఆసన్నమయ్యింది. చాలామంది మండలి వాళ్ళని వాళ్ళ ఇళ్లకు వాళ్ళని పంపించేయవచ్చు. నేను ఇక్కడి నుంచి ఆశ్రమం ఎత్తివేసి ఆ రుస్తం పెళ్లికి వెళ్తాను కదా నగరు, ఆ దగ్గరలో ఉన్నటువంటి అరంగాల్లో బహుశా నేను మకాన్ చెయ్యవచ్చు. బాబాయే స్వయంగా చెబుతున్నటువంటి విషయం. కానీ అక్కడ జీవితము ఈ మంజలి మేము జీవితానికి పోలిస్తే శుద్ధ వ్యతిరేకంగా ఉంటుంది. జాగ్రత్త సుమా, మీరు ఉండలేరు. ఇక్కడ 4 గోడల మధ్యన హాయిగా ఏవో నీతి సూత్రాలు పాటిస్తూ వేళకి భోజనం చేస్తూ బ్రహ్మాండంగా మీ గడిచిపోయింది. కానీ అక్కడ కూలివాడిలాగా గుడ్డు చాకిరీ చేయాల్సి ఉంటుంది. 6 బయట. గుర్తుపెట్టుకోండి, దేహదారుఢ్యానికి పరీక్ష, కాయ కష్టం చేయాల్సి వస్తుంది అని బాబా చెప్పారు. గని నవ్వాడు. అమ్మో, మరైతే అరంగాం పేరొద్దు, హైరానాగాం అని పెట్టు, కరెక్ట్గా సరిపోతుంది అని ఎగతాళి చేశాడు. అంటే అక్కడ గాభరా ఆందోళన కలిగిస్తుందని చెబుతూ ఉన్నావు కదా, ఆ ఊరి పేరు హైరానాగాం అని మారుద్దాము అన్నాడు. సరే బాబా అన్నారు, ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారో వాళ్ళేమీ చింతించాల్సిన అవసరం లేదు. నాతో మీ బాంధవ్యము యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. నాకు దూరంగా భౌతికంగా ఉన్నప్పటికీ నేను ఒక నియమావళి చెబుతాను. ఆ నియమానుసారం మీరు జీవిస్తే నాతో ఉన్నట్టే లెక్క అని ఒక నియమావళిని కూడా రూపొందించారు బాబా. దానిలో మత్స్యమాంసాలు తినకూడదు, తల్లి చెల్లెలని తప్ప ఏ స్త్రీని తాకరాదు, ఇంకా చాలా నియమాలను బాబా రూపొందించి అవన్నీ సిద్ధంగా ఉంచారు. కొంతమంది మండలిని 31 మార్చి 2013 నాడు పంపించేశారు బాబా. ఇక కొద్దిమంది మాత్రమే మిగిలారు. 13 మంది మిగిలారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు ఎవరెళ్ళికి వాళ్ళు. అలాగే గనీని కూడా వెళ్ళిపోమన్నారు. తర్వాత కౌరు పంపిస్తే వద్దుగానిలే అన్నారు. ఉన్న వాళ్ళని నియమాల గురించి మాత్రం ఆయన రాసి రంపాన పెడుతూనే ఉన్నారు. కాశీనాథ్ అని ఒక దోబి చాకలివాడు ఉండేవాడు. మనం పోయిన వారాల్లోకి వెళితే మనం చదువుకున్నాం. నెలకు 50 రూపాయలు ఇచ్చి వాడిని మంజలి మీంలోనే ఉంచి బట్టలు ఉతికించి ఇస్త్రీలు చేయించేవారు. అందరివి కూడా. బాబా అంటే ఇష్టం ఏర్పడింది వాడికి. వాడు మాత్రం బాబా చెప్పిన నీతి సూత్రాలను పాటించడంలో ఏమాత్రమూ శ్రద్ధ కనపరిచేవాడు కాదు. ఒకరోజు బాబా పిలిచారు. నేను చెప్పిన మాటలను నీవు తేలికగా తీసుకుని ఉల్లంఘిస్తే ప్రమాదం వస్తుంది, ముందే చెప్తున్నాను నేను అన్నాడు. అయినా వాడు పట్టించుకోలే. మళ్ళీ పిలిచారు. కుష్ఠరోగం వస్తుంది నీకు అన్నారు బాబా. వాడు అక్కడ పనిచేసేటువంటి ఒక పరిచారికతో అనైతికమైనటువంటి సంబంధం పెట్టుకున్నాడు. వెంటనే వాడికి కుష్టి వ్యాధి రావడము, మళ్ళీ బాబా వాడిని ఒక ఇంటిలో పెట్టి వాడిని సాకడము, ఇదంతా జరిగింది. అంటే అవతార పురుషుడు యొక్క మాటను ఖాతరు చెయ్యకపోతే ఎంత ప్రమాదము ఉంటుంది అన్నది మంజలి మేము రోజుల్లోనే మండలి వాళ్లకు రుచి చూపించాడు ప్రభు. ఇక మంజలి మీ వదిలేసి 2 రోజుల్లో వెళ్ళిపోతాడు అనగా నేవల్ తలాతి, దీనా తలాతి వీళ్ళ వివాహానికి హాజరయ్యాడు ప్రభు. వీళ్ళెవరో తెలుసా అండి? శ్రీధర్ కేల్కర్ ఉన్నారు కదా మెహరాబాద్లో, అతని భార్య పెర్వేజ్ అని ఉండేది. మనం చాలామంది చూసాం. ఇక్కడ కూడా వచ్చింది ఆవిడ. మెహరస్థానం బహుశా ఇక్కడ కూడా వచ్చింది. వచ్చింది కదా, మన సెంటర్కి వచ్చింది ఆవిడ. పొట్టిగా ఉంటుంది, పెర్వేజ్ అని శ్రీధర్ భార్య. ఆవిడ తల్లిదండ్రులు వీళ్ళిద్దరు, నేవల్ తలాతి, దీనా తలాతి. వీళ్ళిద్దరూ ఉపాసని మహారాజ్ దగ్గర శిష్యులుగా ఉండేవారు. అక్కడ ఉపాసని బాబాకు అప్పచెప్పాడు వీళ్ళిద్దరిని. వాళ్ళ వివాహం బాబా స్వహస్తాల మీదుగా అప్పుడు బొంబాయి నగరంలో జరిగింది. వెరసి మంజలి మేము ముగించే ముందు బాబూజీ ఒక సమ్మరి రాశారు. ఏమిటి మంజలి మీంలో బాబా చేసింది? బాబా అంటే ఎవరో నేస్తం, ఒక మిత్రుడు,
ఒక మంచివాడు, ఒక స్నేహితుడు అని మాత్రమే ఇది వరకు తెలుసు. కానీ మంజలిమీలో నేను గురువును, నీవు శిష్యుడవు. గురువుతో శిష్యుడు ఏ రకమైనటువంటి విధేయతను అలవరుచుకోవాలి అనేటువంటిది సంపూర్ణంగా నేర్పాడు ప్రభు. అందుకనే ఆయన కాలి బ్రొటన వేలి కింద వేసి రాసి రంపాన పెట్టిన జీవితం ఇదంతా. కఠోరమైనటువంటి క్రమశిక్షణ నేర్పాడు ఆయన. మళ్ళీ భాస్కర్ రాజు గారి మాటల్లోకి వద్దాం. ఒక రాయిని సానబట్టి ఎలాగైతే రత్నంగా తయారు చేస్తారో మండలి వాళ్లను ఆయన అవతార ఉద్యమానికి తగిన పనిముట్లుగా తయారు చేయడానికి ఈ మంజలిమీం జీవితాన్ని ప్రభువు వినియోగించుకున్నాడు. అలాగే కుటుంబంతో ప్రపంచంతో దూరంగా ఉండి జీవిస్తూనే సంఘం మధ్యలో ఉంటూనే సన్యసించడం ఎలాగో మండలి వాళ్లకు అలవాటు పడింది. పుస్తకం చదవకూడదు, వాళ్ళ పోస్టర్ చూడకూడదు, ఇవన్నీ రూల్స్ ఉండేవి ఇంత స్ట్రిక్ట్గా. అలాగా బొంబాయి నగరం నడిబొడ్డున ఉంటూనే ఇవన్నీ ఆచరించడానికి అలవాటు పడ్డారు. 19 ఏప్రిల్ 1923 సంవత్సరం 13 మంది మండలి వాళ్ళని వెంటబెట్టుకొని బాబా అహ్మద్ నగర్కు ప్రయాణం అయ్యాడు. బొంబాయిలో రాత్రి రైలు బండి ఎక్కాడు. పొద్దున్న 7 గంటలకల్లా పూనా నగరం చేరింది రైలు బండి. ఆ రోజుల్లో రైలు బండి ప్రయాణం ఇప్పుడు రైలు బళ్లతో పోల్చుకోవడానికి తగదు. అప్పుడు ఏసీ కోచ్లు, రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లు, 2 టైర్ 3 టైర్లు ఏమీ లేవు. అంతా జనరల్ మామూలు బెంచీలే. ఫస్ట్ క్లాస్ కూడా ఉండేవట. బాబా ఎప్పుడు 3rd క్లాస్ ప్రయాణమే. కిటకిటలాడిపోతూ ఉంది బండి. ఈ 13 మంది సామాన్లు అసలు బాబాని ఎవడూ పట్టించుకోనే లేదు. ఆయన ఎవడో కూడా చూసేటువంటి ఆ ఖాళీ ఎవరికీ లేదు. బాబూజీ రాస్తూ ఉన్నాడు. కానీ మన యుగము, మనం జీవిస్తున్న ఈ యుగముందే అది మాత్రం గుర్తుపెట్టుకుంది. ప్రభు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? విడివారిపోయి ఎడారిలాగా ఒక్క నీటి చుక్క కూడా లేని అహ్మద్ నగర్కు వెళుతూ ఉన్నాడు. కానీ భవిష్యత్తులో ఒకరోజు ఆ ప్రేమ ప్రవాహాన్ని, ప్రపంచములో ఉన్న మానవాళి యొక్క దాహాన్ని తీర్చడానికి ప్రభు అది ముఖ్య కేంద్రంగా విడుదల చేస్తాడు అని మన యుగానికి మాత్రము తెలిసిపోయింది. బాబూజీ రాస్తూ ఉన్నాడు. ఉదయం 7 గంటలకల్లా పూనా నగరంలోకి వెళ్ళగానే బాబా కుటుంబ సభ్యులు అంటే తల్లి, తమ్ముళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అలాగే కస్బాపేటలో ఉన్న తొలి మండలి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి బాబాను నిలువెత్తు పూలమాలలతో, పూల కిరీటంతో అలంకరించారు. బాబా కూడా ఉన్న వాళ్ళందరికీ ఫలహారాలు కూడా తీసుకొచ్చారు. మొత్తం ప్లాట్ఫారం అంతా మారి మోగిపోయింది బాబా యొక్క భక్త జనంతో. 7:30 కల్లా బండి బయలుదేరింది. కాసేపటికి కొన్ని గంటల తర్వాత అహ్మద్ నగర్లో చేరారు. ఇప్పుడు మనం ట్రస్ట్ ఆఫీస్ అని అంటూ ఉన్నాం కదండి అహ్మద్ నగరంలో. అదే ఖుస్రూ క్వార్టర్స్. ఖాన్ సాహెబ్ ఖైఖుస్రు గుల్మాయి దంపతుల యొక్క అంతఃపురం అనొచ్చు, రాజభవనం. అది వాళ్ళు బాగా సంపన్నులు. దానిలో బాబా మకాం ఉన్నారు. అక్కడ అప్పటికే బంధువులు చాలామంది చేరుకున్నారు. మే 9వ తారీఖు పెళ్లి, ఏప్రిల్ 19నే బాబా వెళ్ళిపోయాడు అక్కడికి. చూడండి, ఆ రోజుల్లో వివాహానికి అంత ముందుగా అతిథులు వచ్చేస్తూ ఉండేవారు. బాబా అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు పార్సీలు. ఆ పార్సీలలో ఏ ఒక్కడికి బాబా యొక్క అవతార తత్వం మీద కానీ, బాబా యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం మీద కానీ ఇసుమంత విశ్వాసము కూడా లేదు ఆ రోజుల్లో. ఒక్క గుల్మాయికి, గుల్మాయి కొడుకు రుస్తం ఆదికి, ఆమె కూతుళ్ళు ఫ్రీని, డాలి, వీళ్ళు నలుగురికే బాబా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వాడు అని వాళ్లకు తెలుసు. మిగిలిన వాళ్ళంతా రకరకాలుగా ఎగతాళి చేస్తూ ఎకసెక్కాలాడుతూ ఉండేవారు. అడుగు, ఈయనేరా మన గుల్మాయి గురువు అంటారే, ఈయనే, ఈయన వటుకు తిరుగుతోంది ఆవిడ. ఆస్తి అంతా వాడి పరం చేసేస్తోంది. ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేస్తుంది ఈవిడ ఆఖరికి అని ఇలా ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ ఎక్కిరిస్తూ ఉండేవారు. ఇవన్నీ బాబా భరిస్తూ ఉండేవాడు. అక్కడే ఉన్నాడు ఆయన. సరే, 7 రోజుల పాటు ఏకాంతవాసం కూడా చేశాడు ప్రభు అక్కడ. ఈలోగా బాబా అన్నారు, ఇక్కడ
ఈ వ్యతిరేక ప్రతికూల పరిస్థితుల మధ్యన ఈ నాళ్ళు ఉండడం కష్టం. హ్యాపీ వ్యాలీ అని చాలామంది మనలో వెళ్ళాం. మనం హ్యాపీ వ్యాలీ అహ్మద్ నగరానికి 18-19 మైళ్ళ దూరంలో, మెహరాజాదుకు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాణ కథల ప్రకారము రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేస్తూ అక్కడ చాలా కాలం మకాం ఉన్నారు అని ప్రతీతి. అక్కడ మంచి అందమైనటువంటి అరణ్యం ఉంది. బాగా ఇప్పటికి కూడా ఆ లోయ అరణ్యం అదంతా ఉంటుంది. మీరు చూసే ఉంటారు చాలామంది. బాబా మండలి వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళారు. అక్కడ ప్రభుత్వ డాక్ బంగళా ఉంది, రహదారి బంగళా. దానిలో బాబా మకాం ఉన్నారు. బాబా ఎప్పుడైతే బయలుదేరారో అక్కడ ఉన్న బంధువుల్లో కొంతమంది వ్యతిరేకత లేని వాళ్ళు కూడా మేము వస్తామని బయలుదేరారు. మండలి వాళ్ళు అనుకున్నారు, వీళ్ళంతా ఎందుకురా మనకి, మనం ఏదో సరిపడా ఇన్ని కాయగూరలు ఇవి తెచ్చుకున్నాం, మరి వీళ్ళంతా ఎలాగూ అనుకుంటే బాబా వీళ్ళందరికీ వండి పెట్టమన్నారు. తెచ్చిన పదార్థాలన్నీ మొదటి రోజునే వండి పెట్టేశారు వాళ్ళని. వాళ్ళు తిట్టుకున్నారు. మండలి వాళ్ళు హాయిగా ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించుకుంటూ సంకీర్తనలు చేస్తూ కాలం గడుపుదామంటే ఇక్కడ కూడా వంట తప్పలేరు మనకి అని వాళ్ళు ఒకంత నొచ్చుకున్నారు. సో అక్కడే కాలక్షేపం జరుగుతూ ఉంది. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఉపాసనీ మహారాజ్ పుట్టినరోజు వచ్చింది. బాబా అన్నారు, ఇక్కడే మనము జరుపుకుందాము అన్నారు. ఇక చాలా పెద్ద వేడుకగా ఆ రోజు కార్యక్రమం అక్కడ జరిగింది. అనేక మంది బీదవాళ్ళందరినీ తెప్పించి వాళ్ళందరికీ బాబా స్వయంగా విందు భోజనం వడ్డించారు. ఈ మండలి వాళ్ళు ఆ విందు వండడం పొద్దున్నుంచి సాయంత్రం వరకు వండుతూనే ఉన్నారు, బాబా వడ్డిస్తూనే ఉన్నారు. ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత భోజన వితరణ కార్యక్రమం ముగిశాక బాబా, మండలి వాళ్ళు, గ్రామస్తులు అందరూ కలిసి ఉపాసనీకి హారతి ఇచ్చారు. ఉపాసని ఫోటో పెట్టి గుల్మాయి ఉపాసనీ మహారాజ్ దగ్గరికే స్వయంగా వెళ్ళింది. ఆవిడ సకోరి వెళ్ళింది ఆయన పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి. అప్పటికి ఉపాసనీ మహారాజు వెదురులతో చేసిన ఒక పంజరంలో బంధించుకుని ఉన్నాడు. ఈవిడ ఆ వెదురుల మధ్య నుంచే హారతి లోపలికి పెట్టి ఆయనకి ఇచ్చింది. ఆవిడ బ్రతిమాలింది, అయ్యా ఒక్కసారి బయటికి రండి, ఈ కన్యలు మీ భక్తులు ఎన్నో వేల మంది వచ్చారు, ఒకసారి మీ పాదాలను ముట్టుకునే అవకాశం ఇవ్వండి అని అడిగితే పాపం బయటకు వచ్చాడు ఆయన బోనులో నుంచి. ఎప్పుడు వచ్చేవాడు కాదు ఉపాసని. ఆ రోజు మాత్రం బయటకు వచ్చాడు. ఒక వేదిక మీద కూర్చుండబెట్టారు. కన్యాశ్రమం ఉంది, ఉపాసనీని సకోరిలో నిర్వహిస్తూ ఉండేవారు, ఇప్పటికీ ఉంది అది. వాళ్ళంతా ఉపాసనీకి స్నానం చేయిస్తాము అని అడిగారు. ఒప్పుకోను అన్నాడు. స్వయంగా ఉపాసని సోదరి ఉంది, ఆవిడ వచ్చి అన్నాని బ్రతిమాలింది. అప్పుడు ఒక కుస్తీ రోగి అక్కడ ఉన్నాడు వచ్చిన జనంలో. వాడిలో నేను ఉన్నాను, వాడికి స్నానం చేయించండి, వాడికి కొత్త బట్టలు కట్టండి అన్నాడు. అప్పుడు ఉపాసని సోదరి ఆ కుష్టివాడి పుళ్ళన్నీ కడిగి వాడికి స్నానం చేయించి వాడిని ఆలింగనం చేసుకొని వాడి పాదాల మీద తన శిరస్సు నుంచి కొత్త బట్టలు తొడిగింది. అప్పుడు ఉపాసని చాలా నాకు ఆనందంగా ఉంది ఇప్పుడు అని ఒక సత్యాన్ని చెబుతూ ఉన్నాను అన్నాడు. ఆ కుష్ఠిరోగిలో మా సోదరి నన్నే చూచింది, అది వాడు కాదు, నేనే స్నానం చేయించుకుంది, నేనే బట్టలు వేయించుకుంది అని చెప్పాడు. బాబా దగ్గర ఉన్నటువంటి కొంతమంది శిష్యులు కూడా ఈ సకోరి వచ్చారు ఈ వేడుకల్లో పాలు పంచుకోవడానికి. వాళ్ళని తన చుట్టూ కూర్చుండబెట్టుకున్నాడు బాబా. గుల్మాయి వైపు తిరిగి, వీళ్ళంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు ఉపాసని. వాళ్ళు నీ శిష్యుడైన మేర్వాను మనుషులే కదా, అందుకని వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అని. మేర్వాన్ అంటే ఇష్టమా నీకు అన్నాడు. చాలా పంచప్రాణాలు అంది. శభాష్ అన్నాడు. నీవు నిజంగా తల్లివి. ఆ మేర్వాన్, ఆయనకు సంబంధించిన శిష్యులందరూ కూడా నీ బిడ్డల్లాంటి వాళ్ళు, జాగ్రత్తగా చూసుకో సుమా అని చెప్పాడు. సరే, పుట్టినరోజు వేడుకలు ముగిసినాయి. బాబా హ్యాపీ వ్యాలీలో డాక్ బంగళాలో ఉంటూ ఉన్నాడు. ఒక బ్రహ్మాండమైనటువంటి సంఘటన జరిగింది. అది మనందరికీ కనువిప్పు కావాలి. ఒకరోజు మధ్యాహ్నం బాబా తన గదిలో పడుకొని విశ్రమిస్తూ ఉన్నారు.
ఆయన మధ్యలో లేచి బయటకు వచ్చారు. ఒరే ఎక్కడికి పోయారా అని పిలిచాడు. వీళ్ళెవరు కనిపించడం లేదు. పాద్రీ కానీ స్లామ్సన్ అని గుస్తాజీ తమ్ముడు, ఇంకా కొంతమంది మండలి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరూ కనిపించలే. ఏమైందని చూస్తే దూరంగా శివాలయం ఉంది. ఆ శివాలయం మండపం కనపడుతుంది ఇక్కడి నుంచి. అక్కడ కూర్చుని ఉన్నారు పిట్టగోడ మీద. బాబా తప్పట్లు కొట్టి పిలిచారు, రండి. అప్పటికింకా బాబా మౌనం ఆరంభించలేదు. వాడు పరిగెత్తుకొచ్చారు. ఏం చేస్తున్నారు అక్కడ అని అడిగాడు ప్రభు. బాబా శివాలయం పూజారి ఉన్నాడు, ఆయన ఏదో దేవుడి గురించి చెబుతున్నాడు, చాలా బాగా చెప్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాము అన్నారు. వెంటనే బాబా లోపలికి వెళ్ళి వాళ్ళ సామాన్లు తెచ్చి బయటికి విసిరేశారు. వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఎవరు చిన్నవాళ్ళు కాదు, పాద్రి, వీళ్ళంతా ఎప్పటి నుంచో బాబాతో పాటు ఉన్నవాళ్లే, పొండి అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మీకు నాతో పని లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి, వాడి దగ్గరే ఉండండి, వాడిని ఆశ్రయించండి ఈ వేళ నుంచి అన్నాడు. అప్పుడు బాబా పాదాల మీద పడ్డారు. చాలా కాఠిన్యంగా బాబా చెప్పారు, నేను ఎవరనుకుంటున్నారు మీరు, ఎవడిని ఆశ్రయించారు మీరు, నేను మీ ఉన్నతి కోసం ఎంత కఠోరమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నానో తెలుసా మీకు? మీకు తెలిస్తే ఇలా చేస్తారా మీరు అన్నారు. అప్పుడు ఏడ్చారు. ఇంకెప్పుడు బాబా ఇలాంటి పని చెయ్యము అన్నారు. అప్పుడు బాబా ఇంచుమించు ఒట్టేయించుకున్నంత పని చేశారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, నేను మీ ఉన్నతిని ఆశించి అనేకమైన నియమాలు పెడతాను. అక్కడికి వెళితే వాడు వేరేగా చెబుతాడు. అప్పుడు మీకేమవుతుంది? సందిగ్ధము, కన్ఫ్యూజన్, ఏది నిజము ఏది అబద్ధము, ఏం చెయ్యాలి ఏమీ తెలియక రెంటికి చెడ్డవారవుతారు అని అప్పుడు బాబా చాలా గట్టిగా చెప్పాడు. ఎవ్వడి దగ్గరికి వెళ్ళవద్దు, మాటిమ్మన్నాడు. అప్పుడు మాటిచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని నేను క్షమిస్తూ ఉన్నాను అన్నారు. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏదో సుస్థి చేసింది అనుకుందాం ఒకడికి, వాడిని అపోలోలో సూపర్ స్పెషలిస్ట్ ఆయన కేర్లో పెట్టారు. ఆయన కే షీట్లో రాస్తాడు, పొద్దున్న 6 మాత్రలు, మధ్యాహ్నం 6 మాత్రలు, సాయంత్రం 6 మాత్రలు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ ఇవన్నీ రాసి పెడతాడు. వీడికి ఏం పెట్టకండి అని చెప్తాడు. ఉట్టి మంచినీళ్ళే ఇవ్వండి అంటాడు. సరే, వాడి చికిత్స నడుస్తూ ఉంది, రోగం కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. మన ఊళ్ళో ఆర్ఎంపీ గారు చూడడానికి వెళ్ళాడు. వీడిని వెళ్ళాక ఏమిటండి రోగం అన్నాడు. ఏదో ఫలానా డాక్టర్ గారు వైద్యం చేస్తున్నాడని. అబ్బే, ఈ మాత్రలు అక్కర్లేదండి, ఇవి అనవసరం, ఇంతేనండి, వీళ్ళంతా ఎక్కువ మాత్రలు రాసేస్తూ ఉంటాడు, మానేయండి అంటాడు. సాయంత్రం పెద్ద డాక్టర్ వచ్చాడు. ఏమో మందులు వాడుతున్నామంటే ఇది వాడటం లేదండి అన్నాడు. అప్పుడు ఏమిటి చేస్తాడు? డిశ్చార్జ్ స్లిప్ రాసి ఇచ్చేస్తాడు. అంతే కదండి, పోండి వీడిని తీసుకుపోండి, వాడితోటే వైద్యం చేయించుకో అంటే వీడి మీద, ఆ డాక్టర్ మీద వీడికి కోపమా? ఈ పేషెంట్ మీద వాడికి వాత్సల్యం. అయ్యో, వీడు తగ్గేటువంటి పరిస్థితిలో నేను ఇచ్చినటువంటి చికిత్సను పక్కన పెట్టి నష్టపోతూ ఉన్నాడే వీడు అని వాడి బాధ, ఆ బాధలోంచి, ఉద్వేగంలోంచి వచ్చినటువంటి ఆందోళన, ఆవేదన నాది అలాంటిదే అంటాడు ఆయన. ప్రతి వాడి కోసము ఆయన ఎంత కష్టపడతాడో. తొలి మండలి వాళ్ళు కొంతమంది బాబా పెట్టేటువంటి ఈ క్రమశిక్షణను తట్టుకోలేక వెళ్ళిపోతే 2 రాత్రులు మెట్ల మీద కూర్చుని ఉండేవాడట ప్రభు. వాడి కోసం నేను ఎంత కృషి చేశానో తెలిస్తే నా బాధ మీకు అర్థమవుతుంది. మళ్ళీ వాడికి ఎప్పుడు దొరుకుతుంది అవకాశము, నేను మళ్ళీ ఇంత కష్టం వాడికి చెయ్యాలి కదా అని ఆయన ఆందోళన తెలియపరుస్తూ ఉండేవాడు. అది తెలియక మనం అజ్ఞానంతో, మూర్ఖత్వంగా ఆయన్ని వదిలిపెట్టేస్తూ ఉంటాం. దానికి వక్ర భాష్యం కూడా చెప్పుకొని పర్వాలేదులే, అది ఇది ఒకటే, దీనిలో తప్పేముంది అనుకోని, కానీ ఆయన సూటిగా ఎక్కడా సందిగ్ధం లేకుండా ఎక్కడికి వెళ్ళకు, పట్టుకుంటే 2 చేతులతో పట్టుకో నన్ను అన్నాడు. ఎందుకని? ఒక చెయ్యి ఖాళీగా ఉంటే మరొకరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తామేమో అని 2 చేతులు ఈయన్నే పట్టుకుంటే రిస్క్ లేదు. అది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. బాబా తమ్ముడు జాల్ అని ఉండేవాడు. మనలో చాలామంది చూసిన వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. జాల్ అతను చాలా సంభాషణ, మంచి
చతురంగా ఉండేది, నవ్వు పుట్టిస్తూ ఉంటాడు. బాబా ఎప్పుడైనా గంభీరమైన కార్యక్రమం చేసేటప్పుడు వాడిని పిలవండి అనేవాడు. ఒరే ఏదో కథ చెప్పు అంటే మంచి తమాషా కథ చెప్పి నవ్విస్తూ ఉండేవాడు. హ్యాపీ వ్యాలీలో బాబా నీకు నీ మండలి వాడి గురించి కొన్ని చెప్తాను విను అన్నాడు. ఈ మంజిలీమిలో అస్పండియార్ అని ఉన్నాడే నీ పిన్ని కొడుకు, పిన్ని ఫిరోజా అని ఉండేది మీకు గుర్తుందా అండి? పూనా నగరంలో బాబా హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకున్న తర్వాత ఉపాసనీ దగ్గరికి వెళ్ళేటప్పుడు తల్లి షిరీన్ కట్టడి చేస్తూ ఉండేది, ఎక్కడికి వెళ్లకుండా. వాళ్ళ పిన్ని ఫిరోజా అదే ఊళ్ళో ఉండేది. పిన్నింటికి వెళతానని పిన్నింటికి వెళ్ళి అక్కడి నుంచి పారిపోతూ ఉండేవాడు సకోరి. ఆమెకు ఎంతో ఇష్టం బాబా అంటే. బాబా ఒడిలోనే ఆవిడ ప్రాణాలు కూడా వదిలేసింది. వాళ్ళ పిల్లలు నజా అస్పండియార్, వీళ్ళిద్దరూ 14 ఏళ్ల వయసులోనే బాబా యొక్క సంరక్షణలో శాశ్వతంగా ఆయన మండలిలో సభ్యులుగా ఉండిపోయినటువంటి ధన్యజీవులు వాళ్ళిద్దరు కూడా. అతను గురించి చెబుతూ ఉన్నాడు. వాడు ఒక పక్క రాత్రి పనిచేసి నిద్రొస్తూ ఉండేది, నువ్వేమో ధ్యానం చేయమంటావు. తర్వాత దోమలకుటి కుట్టేస్తూ ఉండేవి, అందుకని ఇలా కదులుతూ ఆ ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నాడు. వాడు ఎప్పుడైనా చూసావా నువ్వు అన్నాడు. బాబా అన్నారు, శబాష్ కరెక్టేనో నువ్వు చెప్పింది అని. వాడు గడియారంలో లోలకం ఇలా కదులుతూ ఉంటుంది కదా, దాన్ని పెండ్యులం అంటారు. అందుకని వీడి పేరు పెండ్యులం అని పెట్టేద్దాం ఈ వేళ నుంచి అన్నారు. అది ఆ పెండ్యులం పెద్ద పేరు అయిపోయిందని పెండు అందాం ఈ రోజు నుంచి అన్నారు బాబా. అందుకని శాశ్వతంగా వాడి పేరు పెండు అయిపోయింది. అంటే బాబా పిన్ని కొడుకు అతను, బాబా తమ్ముడు అవుతాడు వరుసకి. అలాగే పాద్రి బాగా పొడవుగా ఉంటాడు అతను క్రిస్టియన్ ఫాదర్ లాగా చాలా అజానుబాహుడుగా ఉంటాడు అన్నాడు బాబాతో. ఎవరు? బాబా తమ్ముడు. అప్పుడు బాబా అన్నారు, అయితే ఫాదర్ అందాం వీణ్ణి. కానీ ఫాదర్ అంటే కన్ఫ్యూషన్, పాద్రి కొంచెం మార్చారు దాన్ని. ఈ రోజు నుంచి వాడి పేరు పాద్రి అన్నారు. అలాగూ హ్యాపీ వ్యాలీలో వీళ్ళిద్దరికీ పేర్లు నిశ్చయం అయిపోయింది. వీళ్ళిద్దరికీ అవతారణి యొక్క కార్యక్రమంలో వాళ్ళు మొత్తం జీవితం అంతా ఇదే పేర్ల మీద చలామణి అవుతూ ఉండేవారు. అంటే ఆధ్యాత్మిక కారణం ఏముందో మనకు తెలియదు. మీకు ఆ డాంకిన్ డైరీలో రాస్తాడు. డాంకిన్ చెప్పాడుట, బాబా ఏదైనా చేసినప్పుడు బయట మనము అర్థం చేసుకోగలిగిన కారణము 10% ఉంటుంది, ఆయన కారణం మనకి తెలియనిది 90% ఉంటుంది అనిపిస్తోంది నాకు అన్నాడట. విష్ణు మాస్టర్ అన్నాడు, తప్పు నువ్వు చెప్పింది, 1% మనకు అర్థమవుతుంది, 99% మనకు అర్థం అవ్వదు, అది కరెక్ట్, నీవు ఇంకా ఎక్కువ చెబుతూ ఉన్నావు అన్నాడు. అందుచేత బాబా ఏది చేసినా దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. ఈ పేర్లు కూడా ఊరకనే పెట్టినవి కాదు. మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఎప్పుడు ఒకడు ఆయాసంతో ఆస్తమా వ్యాధితో ఉండేవాడు. బాబా అన్నారు, వీడి పేరు ఎప్పుడు ఆయాసం, వీడికి ఆస్తమా అని పెట్టేద్దాం ఈవేళ నుంచి అన్నారు. బాబా అలా పేరు పెట్టిన లగాయతు వాడి జీవితంలో ఎప్పుడూ ఆయాసం రాలేదు. ఆ క్షణం నుంచి వాడికి పూర్తి అనారోగ్యం పోయింది వాడికి. అంటే ఆయన ఏదైనా ఒకటి చేస్తే దాని వెనక ఎంతో ప్రయోజనం ఉంటుంది. సరే, మే 3వ తారీఖు వచ్చింది. రాత్రి 11:30కి సడన్గా బాబా లేచారు. పదండి పోదాం, నాకేం బాగాలేదు ఇక్కడ, కుసురు క్వార్టర్స్కి వెళ్ళిపోదాం అన్నారు. బాబా ఇప్పుడు అలాగా అర్ధరాత్రి అన్నారు. నడిచి వెళదాం పదండి అన్నాడు. ఖాళీ నడకన బెడ్డింగ్లు ఇవన్నీ నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ అహ్మద్నగర్ వచ్చాడు. తెల్లవారుజామున 2:30కి అహ్మద్నగరం చేరారు. అది పెళ్ళిళ్ళు, మంచి హడావుడిగా ఉంది. అక్కడే బాబా ఉన్నారు. ఈలోగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా 4 రోజుల్లో ఉంది పెళ్లి. హడావుడిగా ఉంది. ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు. తెల్లవారింది. కొంతమంది బాబా స్నానం కోసం మండలి వాళ్ళు హడావుడిగా బకెట్లు అవి సర్దుతూ ఉన్నారు, కొంతమంది టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటూ ఉండగా ఆది పరిగెత్తుకొచ్చాడు. బాబా సతాయించేస్తున్నారు మా బంధువులు, ఇంకా కాల్చుకు తినేస్తున్నారు. మా అమ్మ ఏడుపు ఒక్కటే తక్కువ. వాళ్ళతో
వాదోపవాదాల్లోకి వెళ్ళొద్దని నువ్వు చెప్పావు, అందుచేత ఈ అవమానం అంతా అలా భరిస్తూ ఉంది, మరీ చాలా పీడించేస్తున్నారు అని చెప్పాడు. వెంటనే కోపం వచ్చింది బాబాకు. ఉదయం 7 గంటలు 7:30 అయింది. ఒక్క ఉదుటిన లేచి బయటకు వచ్చేసారు కాంపౌండ్ వాళ్ళు దాటి కుషురు క్వార్టర్స్లో. మండలి వాళ్ళందరికీ కౌరిళ్ళింది, బాబా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో అని. వాడు స్నానం చేసేవాడు అంగవస్త్రం చుట్టబెట్టుకుని అలాగే పరిగెత్తుకొచ్చాడు. ఎక్కడెక్కడ విడిచిపెట్టి బాబా కూడా పరుగులు అంటించుకున్నారు. బాబా చాలా స్పీడ్గా, ఆయన మామూలు నడకే, మిగిలిన వాళ్ళు పరిగెత్తాలి. ఆయనే స్పీడ్గా నడిస్తే మిగిలిన వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తాల్సి వచ్చింది. రోడ్డు మీద అహ్మద్ నగరంలో వెళ్ళిపోతూ ఉన్నారు ఈ బృందం అంతా. 13 మంది మండలి వాళ్ళు. బాబా తిన్నగా రైల్వే స్టేషన్ సైడ్ నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు ఈయన ఇప్పుడు, ఈ వేళప్పుడు బండే ఉందో అనుకుంటున్నారు మండలి వాళ్ళు. కానీ ఆ రైల్వే స్టేషన్కి ముందు జంక్షన్ వచ్చి లెఫ్ట్ సైడ్, ఇప్పుడు అరంగాన వైపు మనం తిరుగుతాం, అక్కడ తిరిగేశాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెలియటం లేదు వీళ్ళకి, కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా వడివడిగా అడుగులేస్తూ ఉన్నాడు బాబా. కళ్ళల్లోంచి కోపం కనపడుతుంది వీళ్ళకి. ఎవ్వరూ కిక్కురు మంటలేదు, ఆయన కూడా వెళుతూ ఉన్నారంతే. అది మే నెల. సరే 10-11 ఎంతో అయిపోయింది. అరంగాము దగ్గరకు వచ్చారు, వాకప్ చేశారు. ఏమిటయ్యా ఇక్కడ ఊరు కనపడుతోందని అడిగితే, దీని పేరు అరంగాం, ఇది అరణ్య గ్రామము, అంటే నరసంచారం చాలా తక్కువగా ఉంటుంది, అది బాగా ఎడారి ప్రాంతంలాగా పచ్చని మొక్కలు ఎక్కడా కనిపించడం లేదు, మరి పాడుపడిపోయిన భవనాలు కనపడుతున్నాయి ఏమిటి అని అడిగారు. వీళ్ళు వాకప్ చేశారు. వాకప్ చేస్తే బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఇక్కడ విడిది ఉంటూ ఉండేది. ప్రపంచ యుద్ధం సమయంలో వాళ్ళు వసతిగా వాడుతూ ఉండేవారు, ఇప్పుడు విడిచిపెట్టేశారు. ఈ ఆస్తిని వేలం పాటలో ఆ ఖాన్ సాహెబ్ అనేవాడు కొన్నాడు అన్నారు. సరే బాబా తిన్నగా వచ్చి, దాహం వేస్తూ ఉందిరా, మంచినీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో చూడండి అన్నారు మండలి వాళ్లతో. అని అక్కడ ఉన్నటువంటి గిలోరీషా సమాధి దగ్గర వేప చెట్టు ఉంటుంది చూడండి, పెద్ద వేప చెట్టు, దాని కింద కూర్చున్నారు బాబా. మండలి వాళ్ళు వెరిగితే పక్కన ఆ బావి కనిపించింది, ఇప్పటికీ ఉంది కదండి అక్కడ. అయితే దాహం తీర్చుకుందామన్నారు, దాని నుంచి తోడడానికి బకెట్ లేదు వీళ్ళ దగ్గర. సరే బాబా అన్నారు, ఊళ్ళోకి వెళ్ళి ఎవడో మంచివాడు కనపడితే వాడిని అడగండి, తినడానికి మనకేమైనా ఇస్తే పైసలు ఇద్దాం, పోయి తీసుకురండి అన్నారు. వెంటనే వీళ్ళు పాద్రి వీళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. గంగారాం పవార్ అనేటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. అయ్యా మేమేదో దేశదిమ్మరను ఇలా తిరుగుతూ ఉన్నాం, మా బృందం అంతా దాహం కోసం ఇక్కడ ఆగాం, బకెట్ ఏమైనా ఉంటే అరువు ఇవ్వండి అని అడిగాడు. ఓ దానికేం భాగ్యం ఇచ్చాడు. మాకు తినడానికి ఏమైనా ఇస్తే పైసలు కూడా ఇస్తాం, మరి మేము 13 మంది, మా గురువుతో 14 మంది అన్నారు. అయ్యా ఇక్కడ మరి చిన్న ఊరు, కుగ్రామం, జొన్న రొట్టెలు ఇంత పచ్చడి అయితే మేము ఇవ్వగలం, కొంచెం సమయం కావాలి, ఇవి చెయ్యాలి కదా అన్నారు. సరే అలాగే అన్నారు. 4 రూపాయలు వీళ్ళు 13కి మొత్తం జొన్న రొట్టెలు ఇదంతా చేసి ఇవ్వడానికి 4 రూపాయలకి బేరవాడి వచ్చాడు. వచ్చి బకెట్ తెచ్చి ఈ నీళ్లు తాగి బాబాకు ముందు ఇలా దోషళ్లతోనే తాగారు అందరూ కూడా. బాబా తాగారు, ఆ జొన్న రొట్టెలు తిన్నారు, చాలా హాయిగా అనిపించింది వీళ్ళకు. ఆ రైలు పట్టాలు ఎక్కే దగ్గర, రైలు పట్టాలకి యువతల ఇప్పుడు లేదు, కుడి చేతి పక్క పోస్ట్ ఆఫీస్ భవనం ఉండేది ఒకటి ఆ రోజుల్లో, అది శిథిలం అయిపోయి ఉంది. ఈ మిలిటరీ వాళ్ళు పోస్ట్ ఆఫీస్గా వాడేవారు దాన్ని శుభ్రం చేయండి, రాత్రికి అక్కడే పడుకుందాం, మీకు ఎక్కడ ఉంటాం అన్నారు బాబా. సరే దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఈ లోపల సాయంత్రం చీకటి పడేప్పటికి బాబా అన్నారు, మళ్ళీ వాడిని అడగండి ఏమైనా కిరసనాలు దీపం ఉంటే ఇస్తాడేమో అన్నారు. పాపం అతను ఒక కిరసనాల దీపం పట్టుకొచ్చి ఇచ్చారు. బాబా వాడిని 2 చేతులతో ఆశీర్వదించారు. సదా నీ గృహంలో వెలుగులు విరజిమ్ముతూ ఉండుగాక అని ఆశీర్వదించారట. వాడు మొట్టమొదటి బాబా ప్రేమికుడు అరంగాన్ గ్రామంలో. వాడు ఎనలేని కృషి చేశాడు అవతార కార్యక్రమంలో. సరే రాత్రి అయిపోయింది, ఇక్కడే పడుకుందాం, పక్క బట్టలు విప్పండి అన్నారు. ఆ గిలోరీషా సమాధి ఉంది చూడండి, అక్కడే పడుకున్నారు రాత్రికి. ఒక పావును కూడా చంపారు అక్కడ. దోమలు, గాలి లేదు, వేడి గాలి వస్తూ ఉంది, తాగడానికి నీళ్లు లేవు, అక్కడే అలా పడుకున్నారు వాళ్ళు.
అంటే అవతారుడి కార్యక్రమం ఎలా ఉంటుందో చూడండి. ఈ లోపులో బాబా వచ్చేశాడు. రుస్తముకు తెలిసింది. రుస్తం స్నానం చేస్తూ ఉన్నాడు. బాబా వెళ్ళిపోయాడు అన్నారు. బాబా వెళ్ళిపోవడం ఏంటి? అసలు బాబాయే నా పెళ్లి కుదిర్చిన వాడు. ఆయన లేకపోతే ఎలాగని మోటార్ సైకిల్ వేసుకొని వీధులన్నీ తిరిగాడు పాపం నగరంలో. ఒక గ్రూప్ 13 మంది ఉంటారు. ఒక తెల్లటి ఒక దైవ స్వరూపుడు ఉంటాడు. వీళ్ళు ఏమైనా ఈ రోడ్డు మీద వెళ్ళారా అని వాకబ చేస్తూ మోటార్ సైకిల్ మీద తిరగ్గా ఇదిగోనయ్యా ఇలా అరంగాం సైడు ఒక బృందం వెళ్ళింది అన్నారు. చిన్నగా అక్కడికి వచ్చాడు. బాబా చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. రుస్తం ఏడుస్తూ వెళ్ళి బాబా కాళ్ళు పట్టుకున్నాడు. బాబా, అన్యాయం ఇది, నాకు అసలు ఈ పెళ్లి గొడవ లేదు, నువ్వు పెట్టావిది, నీకోసం ఒప్పుకున్నాను నేను, నువ్వు లేకపోతే నేను పెళ్ళే చేసుకోను అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, లేదురా, నాకు వేరే కారణాలు ఉన్నాయి, నువ్వేమి చింతించవద్దు, తప్పనిసరిగా నేనే కదా చేసింది ఏర్పాటంతా కూడా, కాబట్టి పెళ్లి చేసుకో, అయితే నువ్వు వస్తేనే అన్నాడు. నేను రాను, నా కారణాలు ఉన్నాయి, కానీ నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. ఈలోగా మేము ఒక్కసారి వచ్చేసాం, మా సామాన్లు ఉండిపోయి అవి ఒక బండి మీద ఇక్కడికి పంపించేశారు అన్నారు. వాడు సాయంత్రానికల్లా వీళ్ళ పక్క బట్టలు అవి పంపించేశాడు. అలాగూ వాళ్ళు అక్కడ మొత్తానికి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. తెల్లవారుతూ ఉండగా ఇంకొక భవనం ఉంది, వెతకండి అన్నారు. అదేమిటి? ధర్మశాల. చాలామంది డి హాస్టల్లోనే ఉంటూ ఉంటాం కదమ్మా, మనందరం కూడా. ధర్మశాల అనేది తెలియదు చాలామందికి. ఒక్కసారైనా ధర్మశాలలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వయంగా బాబా తన మండలితో తాను కూడా ఎన్నో రోజులు అక్కడ మకా ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని మనం కూడా ఆస్వాదించవచ్చు. ఎంత సింపుల్గా, ఎంత ప్రకృతికి దగ్గరగా వాళ్ళు జీవించారు అనేటువంటిది ఒక అనుభూతి మనం కూడా పొందవచ్చు. ఎప్పుడైనా ఒక్కసారి చూడండి, ధర్మశాల అంటే లోయర్ మెహరాబాద్ మండలి హాలు ఉంటుంది కదండి, బాబా సహవాసులు జరిపిన హాలు, దానికి నగర్ సైడ్ ఉంటుంది, దాన్ని ఆనుకునే ఉంటుంది, పాత భవనంలాగా ఉంటుంది. అది ధర్మశాల అంటే. మగవాళ్ళకి ఒక భాగం ఇస్తారు, ఆడవాళ్ళకి ఒక భాగం ఇస్తారు. ఆ ధర్మశాల భవనం అప్పుడు కూడా ఉంది. అది ఈ ఆర్మీ ఆఫీసర్స్కు భోజనశాలగా వాడుతూ ఉండేవారు. కానీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. తేళ్లు, జర్రులు, పాములు ఇవన్నీ శిథిలమైపోయి ఉంది. బాబా అన్నారు, దీన్ని మనం శుభ్రం చేసి వాడుకుందామన్నారు. ఇక మండలి వాళ్ళంతా అప్పటికప్పుడు గమేళాలు, చీపుళ్ళు ఇవన్నీ పట్టుకొని దాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఇదే పని నడుస్తూ ఉంది. దాన్ని ఒక రకంగా ఇంచుమించు శుభ్రం చేసేశారు. బాబా కూడా చీపురు పట్టుకొని, గమేళా పట్టుకొని ఆ రాళ్ళన్నీ మోశారు ఆవేళ స్వయంగా. అసలు అరంగం యొక్క చరిత్రలోకి మనం వచ్చే వారం చెప్పుకుందామని. అసలు అరంగానికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర ఉంది. అవతార్ మెహేర్ బాబాకి